పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ఫాలో అవ్వండి. పప్పా ఎస్, Last- నేనున్నాను. నేను ఆపదలకు కుంగిపోను, సంపదలకు పొంగిపోను. కష్టాలు సుఖాలు రెండూ ఒకటే. నాకు డబ్బు వస్తుంది పోతుంది, దాని నైజం అది. దాని గురించి ఆలోచించి బాధపడకూడదు. పేదవాడైనంత మాత్రాన విద్వాంసుల్ని గౌరవించకుండా పోరు. అలాగే విద్వాంసుడు కానివాడికి ఎంత డబ్బున్నా గౌరవం దక్కదు. బంగారు గొలుసుతో కట్టినంత మాత్రాన కుక్క సింహం అవుతుందా? కట్టదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నువ్వు మంచివాడివి, బుద్ధిమంతుడివి. ఇప్పుడు నీకు వచ్చిన కష్టమేమీ లేదు, నీ గౌరవానికి కూడా లోపం లేదు. నువ్వు ఇందాక అన్నట్టుగా దేవుడు గొప్పవాడు. వాడు అన్ని జీవులకు వేల కింద పడేస్తాడు, అనుమానం లేదందులో. అలాంటప్పుడు ఎలా బతకాలి, ఎలా బతుకుతాం అన్న దిగులు అవసరమా చెప్పు అని అన్నాడు మందరుడు. బాగా చెప్పావు అన్నాడు హిరణ్యకుడు. ఎందుకు ఇవన్నీ మాటలు చెప్తున్నారంటే, చాలా బాధపడిపోతుంది కదా. ఎవరు బాధపడిపోతున్నారు? హిరణ్యకుడు. ఎస్, నాకు ఈ లఘుపతనకుడు ఎంతో నువ్వు అంతే. ఎందుకు కలిపాడో మన ముగ్గురిని దేవుడు కలిపాడు. కలిసే ఉందాం, దొరికింది పంచుకుందాం, తింటూ కాలం గడిపేద్దాం అన్నాడు మందరుడు. మంచి మాటలు చెప్పావు మందర, మెచ్చుకున్నాడు లఘుపతనకుడు. దేవుడు గొప్పవాడు. రకరకాల జంతువుల్ని సృష్టించిన దేవుడు ఆ జంతువుల కోసం రకరకాల ఆహార వ్యవహారాల్ని కూడా సృష్టించాడు. తిని బతకండని దీవించాడు. అది మనం పట్టించుకోం, దాచుకోవడానికే తాపత్రయపడతాం. అక్కడే చిక్కులొస్తాయి. మితిమీరిన ఆశల వల్ల దుఃఖమే కానీ ఆనందం లేదు. దీన్ని మనం గ్రహించాలి. కోటాను కోట్ల సంపద కంటే మనకన్నిటిని తుడిచే మంచి మిత్రుడు ఉంటే ఎక్కువ. అందుకని మనం ముగ్గురం మంచి స్నేహితులుగా ఉందాం, మిత్రలాభాన్ని పొందుదాం అన్నాడు లఘుపతనకుడు. ముగ్గురు ముచ్చటగా నవ్వుకున్నారు. చిత్రాంగుడి కథ విందాం. చల్లగా ఉంది ఆ రోజు. సరదాగా కబుర్లలో పడ్డారు ఎలుక, తాబేలు, కాకి. ఎలుక చెప్పినటువంటి ముగ్గురు మిత్ర బృందం వాళ్ళు. ఎలుక చెప్పిన మాటలకి తాబేలు, కాకి పడి నవ్వాయి. అంతలో అటుగా పరుగున లేడీ ఒకటి వచ్చింది. చెట్టు చాటుగా దాగుంది. దాన్ని వేటాడేందుకు బోయవాడు కూడా పరుగున వచ్చాడక్కడికి. అయితే చాటున దాగున్న లేడీ కనిపించలేదు అతనికి. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. లేడిని, బోయని మిత్రులు ముగ్గురు ఎలుక, తాబేలు, కాకి గమనించాయి. పరుగున వచ్చిన లేడీని చూసి అవి కూడా చాటుకు తప్పుకున్నాయి. ఏదో ప్రమాదం పొంచి ఉందనుకున్నాయి. అనుకున్నట్టుగానే బోయవాడు రావడాన్ని చూశాయి. అవి గుండెలు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాయి. బోయవాడు అటు ఇటు తిరిగి అసహనంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాయి. చాటు నుంచి తప్పుకున్నాయి, బయటపడ్డాయి. లేడీని పలకరించాయి. ఎవరు నువ్వు అని అడిగాయి. చాటు నుంచి తప్పుకొని వచ్చింది లేడీ. చెప్పిందిలా, నా పేరు చిత్రాంగుడు. నా దురదృష్టం, వేటగాడి కళ్ళల్లో పడ్డాను. కాపాడుకునేందుకు పరిగెత్తుకొని వచ్చాను. చూశారుగా, ఇదిగో ఇలా దాగ్గొని నన్ను నేను రక్షించుకున్నాను. మంచి పని చేశావు, మెచ్చుకున్నది మిత్ర బృందం. మనసారా నవ్వాయి. వాటి నవ్వును చూసి తెరిపిన పడింది లేడీ. అంటే తన టెన్షన్ తగ్గిపోయింది. ఇంకా ఇలా అంది, దయచేసి మీరు నాకు స్నేహం చేస్తారా? చేస్తే చెప్పండి, మీతో పాటు నేను ఈ అడవిలో ఉండిపోతాను. హిరణ్యకుడు, మందరుడు, లఘుపతనకుడు ఏమంటావు అన్నట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తర్వాత ఒకరికొకరు సైగలు చేసుకున్నారు. ఆ సైగలకు అర్థం చిత్రాంగుడి అభ్యర్థనను ఒప్పుకోవడమే, ఆయన రిక్వెస్ట్ని ఒప్పుకోవడమే. అది ఆ డీర్ యొక్క రిక్వెస్ట్ని ఒప్పుకోవడమే. నువ్వు మంచివాడివి, నిన్ను చూస్తేనే తెలుస్తుంది. దానికేం భాగ్యం, నీతో తప్పకుండా స్నేహం చేస్తాం. ఈ రోజు నుంచి మేము ముగ్గురమే కాదు, మనం నలుగురం స్నేహితులం, సరేనా అన్నాడు మందరుడు. సరేనని ఆనందించాడు చిత్రాంగుడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మేతకు వెళ్ళిన చిత్రాంగుడు తిరిగి రాలేదు. ఆ సమయానికి తిరిగి వచ్చేయాలి. రాలేదంటే మిత్ర బృందం అనుమానించింది. కొంపదీసి ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడా అని భయపడ్డాడు మందరుడు. ఏం జరిగిందో చూసి వద్దామనుకుంటే, నేను తాబేల్ని, నా సంగతి మీకు తెలియంది కాదు. వెళ్ళేందుకు వచ్చేందుకు నాకు చాలా సమయం పడుతుంది. తాబేలు చాలా స్లోగా నడుస్తుంది కదా రేయాన్స్. హిరణ్యకుడు నాకంటే నయం, కానీ ఈ వేళలో అడవిలో ఒంటరిగా ఓ ఎలుక ప్రయాణించడం ప్రమాదకరం, అందుకని అని ఆగాడు మందరుడు. లఘుపతనకుడి వైపు నువ్వే దిక్కు అన్నట్లుగా చూశాడు. మిత్రులు బలహీనతలు చెప్పుకొని బాధపడకూడదు, బలవంతుణ్ణి ఆజ్ఞాపించాలి, అందులో తప్పు లేదు అన్నాడు లఘుపతనకుడు. కాకిని కదా, ఇట్టే వెళ్ళి అట్టే వస్తాను, కంగారు పడకండి, జాగ్రత్త అని హెచ్చరించి రివ్వున గాలిలోకి ఎగిరిపోయాడు లఘుపతనకుడు. ఆ మూల ఈ మూల వెతికాడు. చిత్రాంగుడు కనిపించలేదెక్కడ. ఏమయ్యాడబ్బా అనుకుంటూ
వెతుకుతుంటే అదిగో అప్పుడు కనిపించాడు చిత్రాంగుడు. వలలో చిక్కుకొని కనిపించాడు. అయ్యయ్యో అనుకున్నాడు లఘుపతనకుడు. ఏం చెయ్యాలి ఇప్పుడు అనుకున్నాడు. ముందు చిత్రాంగుణ్ణి పలకరించే కంటే వెళ్ళి హిరణ్యకుణ్ణి వెంట పెట్టుకొని రావడం అవసరం అనుకున్నాడు. ఎందుకంటే కొరకాలే. వలను కొరికి బయటికి తీయాలి కదా. ఎగిరి వచ్చి మందరుడు హిరణ్యకుల ముందు వాలాడు. చిత్రాంగుడు కనిపించాడా అని అడిగారు. కనిపించాడు, అడవిలో వలలో చిక్కుకున్నాడు పాపం అని చెప్పాడు లఘుపతనకుడు. పద అంటూ హిరణ్యకుణ్ణి వీపు మీద ఎక్కించుకొని మళ్ళీ ఆకాశంలోకి ఎగిరాడు. ప్రాణాపాయం తప్పదనుకొని విలపిస్తున్నటువంటి ఆ చిత్రాంగుణ్ణి ముందు వాలాడు. హిరణ్యకుణ్ణి చూస్తూనే అమ్మయ్య నా స్నేహితులు వచ్చారు, నన్ను కాపాడుతారు అని అనుకున్నాడు ఆ లేడీ. చిత్రాంగుడు ఆనందించాడు. అసలు ఏం జరిగిందంటే అని ఏదో చిత్రాంగుడు చెబుతుంటే, ఇప్పుడు నువ్వు స్టోరీ చెప్పే సమయం కాదు మిత్రమా, ముందు నేను ఈ వలతాళ్ళను కాపాడని, నేను వలతాళ్ళను పటపట కొరికేస్తాను అని అన్నాడు హిరణ్యకుడు. కాసేపటికే చిత్రాంగుని విడిపించాడు. పదండి పదండి. లఘుపతనకుడు తొందర చేయడంతో అక్కడి నుంచి గబగబా బయలుదేరాడంట. తిరిగి వస్తుంటే చెప్పాడు ఇలా చిత్రాంగుడు, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలా వలలో చిక్కుకున్నాను, ఇంతకుముందు కూడా ఇలాగే చిక్కుకున్నాను అని ఏదో స్టోరీ చెప్పాడట. అప్పుడు వీళ్ళ ముగ్గురు కోసం వెతుకుతున్నటువంటి తాబేలు ఉంది కదా, తాబేలు అక్కడికి వచ్చిందట. ఆ అమ్మయ్య విడిపోయిందా, నువ్వు విడిపించారా, నిన్ను మంచి పని చేశారు అనుకుంటా ఆనందంగా ముగ్గురు వస్తూ ఉంటే ఈ వల మొత్తం చినిగిపోయి ఉండడాన్ని ఆ బోయేవాడు చూసి అదిగో జింక తప్పించుకుంటుంది అనుకొని దాని మీదకి బాణం వేసిందట. బాణం వేసి ఏం చేసిందట, ఆ బాణం వేసి ఆ బాణం నుంచి తప్పించుకునేసరికి దారిలో పరుగున వస్తుంటే అక్కడ తాబేలు కూడా వచ్చింది కదా, తాబేలు నడవలేకపోతుంది. సరేలే ఈసారి అని తాబేలు గట్టిగా పట్టుకొని అమ్మయ్య కనీసానికి తాబేలు అని దొరికింది, దీంతో మంచిగా తాబేలు నువ్వు తీసుకొని వండుకొని తినేస్తానని తాబేలుని పట్టుకొని వెళ్ళిపోయిందట. అయ్యయ్యో ఎంత పని జరిగింది, అనవసరంగా మన మందరుడు చిక్కుకున్నాడు కదా, ఇప్పుడు మందరుని ఎలా వదిలించుకోవాలి, మరి వాడి దగ్గర నుంచి ఆ బోయేవాడు మందరుణ్ణి తీసుకొని వెళ్ళిపోతున్నాడు కదా అని ఆలోచించుకున్నాడట. ఒక గండం నాకు గట్టెక్కింది అనుకుంటే ఇప్పుడు ఇదో గండం, మా బుర్రలు పనిచేయడం లేవు, నువ్వే ఆలోచించు అన్నారు ఇద్దరు. వాళ్ళ మాట పూర్తి కాకముందే హిరణ్యకుడికి ఒక ఆలోచన వచ్చింది. హిరణ్యకుడు ఆగడంతో లఘుపతనకుడు చిత్రాంగుడు కూడా ఆగిపోయారట. వారంతా ఇలా నిలిచిపోవడంతో వేటగాడు భుజాన వేలాడుతున్న మందరుడు ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు. మిత్ర బృందం వెన్నంటి వస్తుంటే తనని ఎలాగైనా కాపాడతారనుకున్నాడు. రావట్లేదంటే ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు మందరుడు. వేటగాడి కనిపించకుండా మన చిత్రాంగుడు ముందు చెరువు గట్టకు వెళ్ళి ఇలా చనిపోయినట్టు నటిస్తాడు. సేమ్ కళ్ళల్లో ఆ కాకి పొడుస్తున్నట్టు చేస్తుంది. ఏం చేస్తాడు అప్పుడు, సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ, సేమ్ ఐడియా. మళ్ళీ ఏం చేస్తారు, సేమ్ వాడు వచ్చి నది పక్కనే కదా, వాడు భుజం మీద ఉన్నటువంటి తాబేల్ని విడిచిపెట్టి మంచిగా డీర్ని తీసుకొని వెళ్దామా అనుకుంటాడు, ఆ చిత్రాంగుడిని తీసుకొని వెళ్దామా అనుకుంటాడు. ఆ విధంగా మళ్ళీ కాకి అరుస్తుంది, చిత్రాంగుడు లేచి పారిపోతాడు, తాబేలు నీళ్ళలోకి దునికేస్తుంది. ఇదే స్టోరీ, ఇదే జరుగుతుంది. జరిగేసి రిపీట్ అవుతుంది, అలాగే జరుగుతుంది అన్నట్టు. అద్భుతం అన్నారు మిత్రుడు. హిరణ్యకుని ఆలోచన తూచా తప్పకుండా అందరూ పాటించినట. మందరుడు చెరువులోకి దూకేశాడు, హిరణ్యకుడు కలుగులోకి దూకేశాడు, చిత్రాంగుడు చెంగున పరిగెత్తి పారిపోయాడు. లఘుపతనకుడు ఏం చేసిండు, ఎగిరిపోయాడు. జరిగిన దానికి వేటగాడు ఆశ్చర్యపోయాడు. చిరిగిన వలతో ఇంటికి వెళ్ళిపోయాడు. బోరున ఏడిచాడు. కనీసం తాబేలు కూడా మిగల్లేదే అని తల పట్టుకున్నాడు. ఇలా స్నేహితులు ఉండడం వల్ల మిత్ర లాభమే. మిత్రులు ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఆపదలో మనని మిత్రులు ఎప్పుడు కూడా కాపాడుతారు. మంచి మిత్రులు ఉంటే ఎంతో మంచిది. అందుకే నలుగురితో మనం కలిసిమెలిసి ఉండాలి అని అంటారు. నెక్స్ట్ పాడ్కాస్ట్లో మనం మిత్రభేదం గురించి తెలుసుకుందాం. మిత్రభేదం అంటే ఏంటో అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో చెప్తా, కొంచెం ఆగు. శుభరాత్రి.